ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది. ఎన్ని నాళ్ళు ఎదురు చూసినా కొలువు రానే వచ్చింది. ఇంకా ఊకునేది లేదు, అసలే ఆగేది లేదు. అబ్బా, ఆ సారు ఇట్లనే పాట పాడుకుంటున్నారట. మరి ఆ సారు ఎవలో, ఎందుకంత సంబరం మీద ఉన్నాడో మనం కూడా చూద్దాం పారి. ఆయన ఎవలో కాదుల్లా, మన కోదండరాం రెడ్డి సారు. కాదు కోదండరాం సారు. కోరుకున్న సర్కార్ వచ్చిందన్న సంబరం ఉన్నా నాకు కొలువు రాలేదనే బాధలున్నాడు సారు. కానీ చాలా దినాల సంధి ఆగిన ఎమ్మెల్సీ కొలువు రానే వచ్చింది. ఇవాళ ప్రమాణం కూడా చేసిండు. రేపు మంత్రి కొలువు కూడా వస్తుందట సారుకు. పాపం ఇన్నొద్దులు పబ్లిక్ తిప్పల మీద మాట్లాడదామంటే ఏం కొలువు లేదని మస్తు బాధపడుతుండే. కానీ ఇప్పుడు రేవంత్ సార్ లెక్కనే రోజుకు 20 గంటలు పని చేసుకుంటా పబ్లిక్ తిప్పలు తీరుస్తాడు కావచ్చు. కొలువుల మీద, జనాల తిప్పల మీద, గురుకుల బడుల పిల్లల సావుల మీద, వ్యవసాయం చేసేటోళ్ళ గోసల మీద ఇట్లా ఏదున్నా మస్తు కొట్లాడతాడు కావచ్చునని అనుకుంటున్నారు. ఇక నిరుద్యోగులు, గురుకుల బడులున్న పిల్లలు, వ్యవసాయం చేసేటోళ్ళందరూ బేఫికర్ ఉండొచ్చు. మనకు ఏం తిప్పలు వచ్చినా సారే ఊరుకొస్తాడు. అందరికంటే మొదలే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పని చేపించుకొని వస్తాడు. మనం ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టాల్సిన అవసరమే లేదు. సారు చదువుకున్నోడే కాదు, చదువు చెప్పేటోడు కూడా కదా. ఆయనకు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. ఆయన అడిగితే సీఎం సారు కూడా సరేనంటాడు. అంత పెద్ద మనిషి మరి. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. సారును ఇప్పటి సంధి కోదండరాం రెడ్డి అని పిలవాలనా, కోదండరాం అని పిలవాలనా? ఎందుకంటే నా పేరు కోదండరాం. నీకు పిలవటానికి అభ్యంతరం ఉంటే చెప్పు, దీన్ని క్లోజ్ చేద్దాం. నేను ఏం పేరు రాసుకుంటే ఆ పేరు నువ్వు విలువాలే గానీ నన్ను ఇంకేదో పేరు పెట్టి కరెక్ట్ ఎట్లయితే గాడిద నక్క కుక్క అంటే ఏం లాభం? నా పేరు కోదండరాం. ఇట్లా కోదండరాం రెడ్డి సార్ అని పిలిస్తే అలా మస్తు గరమైండు. రెడ్డి అంటే గాడిది, కుక్క, నక్క అని మాట్లాడిండు. కానీ అలా చూడుండ్రి. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదన్నట్టు ముచ్చట. అయాలేమో నేను రెడ్డే కాదన్నాడు, ఇప్పుడేమో కోదండరాం రెడ్డి అను నేను అని ప్రమాణం చేసిండు. గందుకే నాకు గౌడు కొడుతున్నది. అయాల కోదండరాం రెడ్డి అన్నందుకు స్టూడియోలకెంచి వెళ్ళిపోతున్నాడు. ఇంత ఇప్పుడు ఎవరన్నా కోదండరాం రెడ్డి అని పిలిస్తే ఎమ్మెల్సీ కొలుగిన రాజీనామా పెట్టిపోతాడేమోనని భయం అవుతున్నది. గందుకే ఆయనను ఏమని పిలవాలో జర ఎవరినన్నా అడిగి చెప్పుండ్రి, మీకు పుణ్యం ఉంటది.